ఉదయాన్నే లేవగానే నన్ను పలకరించేవి ఇవేనండి. ఏదైనా ఇంట్లో ఆహారం ఎక్కువగా ఏమన్నా మిగిలినప్పుడు కానీ ప్రతిరోజు వీటి కోసమైనా సరే మిగిలేటట్టుగా కూడా వండుతా నేను. వండి వీటికి ఈ బండల మీద ఆహారం పెడతాను. ఇవాళ బండలు వెడల్పు చాలలేదని మార్చాను. బండలు మార్చానని నమ్మక ఆహారం పెట్టినా కూడా తింటానికి చాలాసేపు రాలేదండి, సంశయించినాయి. ఒక 5-6 కేజీల ఆహారం పెట్టినా కూడా 10 నిమిషాల్లో తినేస్తాయి. ఒక మనిషి తినే ఆహారం 100 పక్షులకి ఇక్కడ ఆహారం. నాకు నిత్య జీవితంలో ఇదొక భాగం అయిపోయింది. ఇట్లా పక్షులకు ఆహారం పెట్టడం నేను నవ్వానని అన్నీ పారిపోయినాయి చూసారా. వాటికి చిన్న శబ్దానికి కూడా అవి ఉండవన్నమాట. ఇక్కడ నేను చపాతీలు ఉంటే అవి ఏం చేశానంటే నానబెట్టి పెట్టాను, గట్టిగా ఉంటే తినలేవని. ప్లేట్లో పెట్టేసరికి ప్లేట్లో పెట్టిన ఆహారాన్ని తినడానికి నమ్మట్లేదన్నమాట. నమ్మక అది ఏం పెట్టాము అని చూడండి, దూరం నుంచే చూస్తుంది, నమ్మదు. ప్లేట్ మీద వాలినా కూడా వంగి తినటానికి కూడా ఇష్టపడలేదు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను గమనించి అన్నీ ఒక్కసారి వెళ్ళిపోయినాయి. నేను నవ్వకూడదు, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉంటేనే వస్తాయన్నమాట. వాటికి తోడు ఒక గోరింక కూడా వచ్చి తింటోంది. ఇది వీటి మీద ఆధిపత్యం చూపిస్తుందేమో, లేదులే పాపం, వాటిని కూడా తినేస్తోంది. చూసారా ఎంత అందంగా. 2 గోరింకలు వచ్చినాయి. ఇవాళ కొత్తగా గోరింకలు కూడా వచ్చాయండి. పాపం ఇవి చిన్న పిట్టలు కదా, అవి పెద్దవి, ఏదైనా ఆధిపత్యం చూపిస్తాయేమో. చూసారా, ఆ ప్లేట్ దగ్గరికి మటుకు ఒక్కటి కూడా నమ్మి వచ్చి తింటలేదు. నా దైనందిక జీవితంలో ఇదొక భాగం అయిపోయిందండి. అవి కింద కూడా కొన్ని ఉన్నాయి. ఆ కింద అవి తిని ముక్కుతో విసిరేసిన ఆహారాన్ని ఈ కింద ఉన్నవి అందుకుని తింటున్నాయి అన్నమాట. ఒక పక్షి ఆహారం పెట్టడం చూసిందనుకోండి, వెళ్ళి మిగతా పక్షులందరినీ తన భాషలో కిచకిచ అని పిలిచి ఆహారం పెట్టారు రండి అని పిలిచి మిగతా వాటన్నిటితో కలిసి షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఇదండి త్రియుద్రపీఠంలో పిట్టల సందడి. నేను నవ్వినా, గట్టిగా మాట్లాడినా కూడా ఇవి ఎగిరిపోతాయి. ఆ ప్లేట్లోంచి తీసేసి పండ మీద పెడతాను, వచ్చి తింటాయేమో చూద్దాం. వెళ్ళి ఆ పని చేసి వస్తా ఒక్కసారి. అమ్మయ్య, ప్లేట్ మార్చొచ్చిన తర్వాత కొన్ని పక్షులు వస్తున్నాయండి తినటానికి. ప్లేట్ ఉంటే మటుకు నమ్మలేదన్నమాట. ప్లేట్ తీసేసిన తర్వాత ఇప్పుడు తింటున్నాయండి నమ్మి. బండ మీద పెట్టొచ్చాను. అమ్మో, పక్షులు ఎంత తెలివిగలవో చూసారా. వీటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ఇక్కడ ఏదో కొత్త జాతికి చెందిన పక్షి వచ్చి తింటుంది. ఇదండి త్రియుద్రపీఠం పక్షుల హడావుడి. నాకు వీటితో కాలక్షేపం.